హైదరాబాద్ ను భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డు కాలువలుగా మారాయి. రైల్వే అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్ లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్ తో సహా కొట్టుకుపోయాడు. అతన్ని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్ లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకొచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో జలమయమైపోయాయి. అలాగే ప్రస్తుతం విద్యాశాఖ స్కూళ్లకి, పాఠశాలలకి సెలవు ప్రకటించింది. ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో తాజా పరిస్థితి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్ కి హై అలర్ట్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. దాంతోపాటు ఇటు వాతావరణ శాఖ కూడా ఏదైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ముఖ్యంగా ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరుతో ఇటు హుస్సేన్ సాగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు మూసీకి కూడా వరద పోటెత్తుతున్నటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ముసారాంబాగ్ దగ్గర ఉన్నాను. ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ నది కూడా ఉగ్ర రూపం దాలుస్తుందని చెప్పవచ్చు. ఆ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద అంతా కూడా ఇటు మూసారాంబాగ్ నుంచే ఏదైతే ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మూసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ చూడొచ్చు మనం ఏ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇందులోనే చేరుతుంది. దాంతోపాటు ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరంతా కూడా ఇటు మూసీ నది ద్వారానే వెళ్తూ ఉంటుంది కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ స్థానిక అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఈ మూసారాంబాగ్ తో పాటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ప్రమాదకర స్థాయిలో ఏ విధంగా వరద పోటెత్తుతుందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలా అలర్ట్ చేస్తున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు బాగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి.
అధికారులను ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేయడం జరిగింది. మరి అధికారులు కూడా పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మాకు చెదర్ఘాట్ నుంచి ఏదైతే మూసి పరివాహక ప్రాంతం మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నదో ఓల్డ్ సిటీ నుంచి ముసరంబాగ్ నాగోల్ వరకు కూడా ప్రతి అధికారులు కూడా ప్రతి బస్తీలలో కూడా మూసి పరివాహక ప్రాంతాలలో అన్నిట్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మేము తప్పకుండా ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళని కాపాడడం జరుగుతుంది. ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఈ దుస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో కూడా మూసీని ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టే ఈరోజు మేము తప్పకుండా మూసీని డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏవైతే గతంలో చెరువులు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో చెరువులు కుంటలు ఏవైతే కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా కబ్జాలు తొలగించడం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ కూడా కాపాడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇంత చిన్న వర్షం వచ్చినా కూడా గతంలో మూసి చాలా ఎఫెక్టెడ్ అయ్యేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి కూడా ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పి ఆయన ఒక మూసీ రివర్ ఫ్రంట్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈ మూసీ వరదలు రాగానే ఇక్కడ ఉన్న ముసరంబాగ్లో దాదాపు ఆ రోజులలో 11 మంది దాకా చనిపోవడం జరిగింది. ఎన్నో ఇండ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా రాత్రింబగలు ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా తిరుగుతున్నాము, ప్రతి బస్తీలో కూడా చెప్పడం జరుగుతుంది, అలర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైనా కూడా గండిపేట వాటర్ కానీ ఒకవేళ ట్యాంక్ బండ్ వాటర్ కానీ నీళ్లు వదలంగానే వీళ్ళందరినీ కూడా షెల్టర్స్కి తరలించడం జరుగుతుంది. వారిని అందరినీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే కబ్జాలు జరిగినాయో, ఏదైతే కుంటలు కానీ గండిపేట మొత్తం గండిపేట చుట్టూ హిమాయత్ సాగర్ చుట్టూ మొత్తం కూడా కబ్జాలే, అన్ని ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ రోజులలో రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజులలో అక్కడ ఉన్న ఫిలిం స్టార్స్ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కాపాడడానికే ముఖ్యంగా ఈ నీళ్ళని అనేది వదిలేయడం జరిగిండే. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పోతే ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అనేది ఒక అభివృద్ధి అనేది ఏందో మేము చెప్పడం కాదు, చేసి చూపిస్తాము. చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లో కూడా దాంట్లో కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా ఎవరైతే మూసీలో కానీ వాటర్లో ఎఫ్టీఎల్లో కానీ నదులు కానీ కుంటలు కానీ ఈవెన్ దో మా పార్టీ నాయకులు ఉన్నా కూడా మేము ఉపేక్షించేది ఉండదు. తప్పకుండా ఏవైతే కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అంటే ముసరంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ప్రస్తుతం ఇది కొత్తగా వర్క్ జరుగుతుంది, సో మరి ఇంకా 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కూడా ఇప్పటికే. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ డైవర్షన్ పరంగా కానివ్వండి? ఇప్పటికే మేము వాటర్ అందరు కూడా అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎక్కడెక్కడైతే మాకు జామ్ అవుతుందో వాటరు అక్కడ క్లీన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మూసి మొత్తము ఎక్కడెక్కడైతే జామ్ అవుతుండనో అక్కడ అన్ని కూడా నీళ్ళు క్లీన్ చేయడం జరిగింది. అందులో భాగంగా చూస్తున్నారు కదా, వరద కూడా ఎంత వచ్చినా కూడా వెళ్ళిపోతూనే ఉన్నది. ఇప్పటికైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒకవేళ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఒకవేళ ఈ హుసేన్ సాగర్ కానీ ఫుల్గా నిండిపోతే తప్పకుండా మేము అందరూ అలర్ట్గానే ఉన్నాము. తప్పకుండా మేము దాన్ని ప్రజలకు అందుబాటులోనే ఉంటాము. ప్రతి ఒక్క అధికారులు కూడా తిరుగుతూనే ఉన్నారు. పాపం వాళ్ళు కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. హైదరాబాద్లో కూడా నిన్న కురిసిన వర్షానికి చాలా మునిగిపోయినాయి. అసలు సడన్గా అంత పెద్ద వర్షం అనేది నేను ఒక్క రోజులో పడడం అనేది హైదరాబాద్లో ఫస్ట్ టైం అనుకుంటా. అయినా కూడా అధికారులు కానీ మా ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా మేము ఎటువంటి ఇబ్బంది ఎఫెక్ట్స్ ఉంటుందండి ఎక్కువగా అంటే మూసీ వల్ల? మాకు మెయిన్ మూసీ నుంచి అంటే మాకు చెదర్ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ ఓల్డ్ మలక్పేట నుంచి అఫ్జల్ నగర్ నుంచి ఇక్కడ సలీం నగర్ నుంచి ముసరంబాగ్ నుంచి ఇటు నాగోల్ నుంచి దిల్సుఖ్ నగర్ కొత్తపేట చైతన్యపురి ఇవన్నీ కూడా మూసి పరివాహక ప్రాంతాలు అన్నీ కూడా దాదాపు ఒక 12 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ 12 కూడా చాలా మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ముసరంబాగ్కి వచ్చే వరకు ఏమైపోతుంది అంటే మూసీ నది ఇక్కడికి వచ్చే వరకు డౌన్ అయిపోతుంది. అక్కడ నుంచి హైట్కి వస్తుంది, ఇక్కడ నుంచి డౌన్ అయిపోయి మళ్ళీ అక్కడ మీకు దిల్సుఖ్ నగర్ దాటిన తర్వాత మళ్ళీ హైట్ అవుతుంది. సో వాటర్ అంతా ఇక్కడనే స్టాగ్నేట్ అవ్వడం వల్లనే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ మలక్పేట నియోజకవర్గమే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మాకు డబిల్పుర బ్రిడ్జ్ దగ్గర కూడా మూసి ఫుల్ నిండిపోయి అక్కడ కూడా రాకపోకలు బంద్ అయిపోతాయి, అక్కడ చెదర్ఘాట్లో బంద్ అయిపోతాయి, ఇక్కడ అంబర్పేటలో బంద్ అయిపోతాయి. తప్పకుండా మేము రాబోయే రోజులలో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని, అన్ని ప్రాంతాలకు కావాలనే మేము నూతనంగా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అనేది కూడా కడుతున్నారు. అభివృద్ధి అనేది ఒక్క దగ్గరనే ఉంటే అభివృద్ధి కాదు, అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేదే మా
మనము చూడొచ్చు ఏదైతే ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఇటు మూసీని ఆనుకొని ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా నిర్ణయించారు. వారి కోసం ప్రత్యేకంగా షెల్టర్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము మూసీ ఏదైతే మూసారాం బాగ్ దగ్గర ఎంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చాలా డేంజరస్ గా అంటే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కు తాకుతున్నటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేవలము వన్ వే మాత్రమే ఇటు అనుమతిస్తున్నారు. కేవలము వెళ్ళేటటువంటి ఏదో దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేటకు వెళ్ళేటటువంటి వెహికల్స్ మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఒకంత పోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు హైదరాబాద్ కి ఏదైతే ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో రాగల ఇంకా 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా మూసీలోకే చేరుతుంది. దాంతోపాటు ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇందులోకే చేరుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడికి మూసారాం బాగ్ అనగానే ఇక్కడ లోతట్టు ప్రాంతం ఇది. సో ఇక్కడికి రాగానే వాటర్ అంతా కూడా ఫాల్ డౌన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ దిగువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో ఇక్కడ కొంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు జలమండలి అధికారులతో ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసినట్లు కూడా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే మూసారాం బాగ్ దగ్గర బ్రిడ్జ్ ఏ విధంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుందో చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాంతోపాటు ఏదైతే ఇటు చాదర్ఘాట్ దగ్గర కూడా చాలా ప్రమాదకరంగా ఉధృతంగా ఏదైతే మూసీ నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు ఉదయం దాదాపు 10 సెంటీమీటర్లకు పైగానే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏదైతే వర్షపాతం నమోదైంది. సో ఈ స్థాయిలో వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఇటు ఆ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం దాంతోపాటు ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాదాపు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఆ పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము మూసారాం బాగ్ బ్రిడ్జ్ దగ్గర మాత్రము అంత ప్రమాదకర స్థాయిలో అయితే ఏదైతే మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి జనరల్ కళాశాల గేట్లు తెరవకముందే ఈ స్థాయిలో ఇక్కడ ఉధృతి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ గేట్లను ఎత్తితే మాత్రమే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తున్నామని కూడా ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి హెచ్ఎండబ్ల్యూస్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇక్కడ వరద ఉధృతిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఉందని చెప్పవచ్చు. పవన్, థ్యాంక్ యూ నుమాన్. रुको जाओ यार, रुको भाई फोन बज गया